ఒక్క వంతెన వందల ప్రాణాలు కాపాడగలదా? చైనాలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో అనేక గ్రామాలు, పట్టణాలు నీటితో చుట్టుముట్టబడ్డాయి. సాధారణ వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు గంటల వ్యవధిలోనే పాంటూన్ బ్రిడ్జ్ అంటే నీటిపై తేలియాడే తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేశారు. ఈ వంతెనల ద్వారా చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, త్రాగునీరు, మందులు వంటి అత్యవసర సరుకులను కూడా వేగంగా అందించారు. విపత్తు సమయంలో ప్రతి నిమిషం ఎంత విలువైనదో ఈ ఘటన ప్రపంచానికి మరోసారి నిరూపించింది. మరి ఇలాంటి పాంటూన్ బ్రిడ్జ్లను భారత్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? వరదలు తరచుగా వచ్చే అసోం, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాత్కాలికంగా రాకపోకలు పునరుద్ధరించడానికి ఇవి ఉపయోగపడవచ్చు. గ్రామాలు పూర్తిగా ఒంటరిగా మారినప్పుడు సహాయక బృందాలు అక్కడికి వేగంగా చేరుకోవడానికి ఇది మంచి పరిష్కారం కూడా కావచ్చు. అయితే ఇవి శాశ్వత వంతెనలకు ప్రత్యామ్నాయం కావు. సరైన ప్రణాళిక, భద్రతా ప్రమాణాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటేనే ఈ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో చైనా వరదలు మరోసారి గుర్తు చేశాయి. విపత్తు సమయంలో భారతదేశంలో కూడా పాంటూన్ బ్రిడ్జ్లు మనకు ఉపయోగకరంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేసి చెప్పండి.